8 లాంగ్ డేస్ థాయిలాండ్ టూర్‌లో ఇది మా లాస్ట్ రోజు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బుఫే ఎంజాయ్ చేసుకున్న తర్వాత మేము చెక్‌ఔట్ చేసేసాము. సో, రోజు నేను తిన్నదైతే ఇక్కడ బాయిల్డ్ పొటాటోస్, బ్రెడ్ జామ్. సో, ఇదే ఆ రోజు కూడా తిన్నది. సో, దీని తర్వాత బై బై టు హోటల్. ఫుకెట్‌లో అయితే చాలా బాగుండింది హోటల్ అండ్ ఆల్. అండ్ దీస్ 8 డేస్ వర్ సో మెమరబుల్. నాకు చాలా మస్ట్ వాంటెడ్ వెకేషన్ అనిపించింది. 7-11 అయితే ఒక ఎమోషన్. ఇంకా బై బై టు 7-11 లాస్ట్ 7-11 స్టోర్ ఒకసారి విజిట్ చేసేసి వాటర్ బాటిల్స్ కొనేసుకొని మేము ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాము. అండ్ ఈ ఫుకెట్ ఎయిర్‌పోర్ట్ అయితే మైఖావ్ బీచ్ బ్యాక్ సైడే అనమాట. మైఖావ్ బీచ్ మీరు ఇప్పటివరకు నా రీల్ చూడకపోతే ప్రీవియస్ రీల్ చూడండి. చాలా ఫేమస్ ఫర్ ద ఫ్లైట్ బీచెస్ అనమాట. ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా అమేజింగ్ ఉంది. సో, ఇంకా థాయిలాండ్‌కి బై బై. థాయిలాండ్ నుంచి మన ఇండియాకి 3.5 అవర్స్ జర్నీ. మేము డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాము. సో, ఫుకెట్ నుంచి హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి 3.5 అవర్స్. ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం 3:30 కల్లా రీచ్ అయిపోయాము. సో, చెక్అవుట్ చేసేసుకొని బయటికి వచ్చేస్తుంటే డ్యూటీ ఫ్రీ వాళ్ళు బాగా పిలిచి ఇది కొనండి సార్, అది కొనండి సార్ అనేసరికి ఇంకా మా ఆయన టెంప్ట్ అయిపోయి అర్మానీ వాచ్ అయితే నాకు కొనేసాడు. లాస్ట్ మినిట్లో ఇది సర్ప్రైజ్. ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు మీరు ఏం ఫుడ్ మిస్ అవుతారో నాకు కమెంట్లో చెప్పండి. నాకైతే ఇడ్లీ చాలా మోస్ట్ ఫేవరెట్. దిగగానే ఇడ్లీ అయితే తినేసాను ఎయిర్పోర్ట్.